హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఒక చిన్న మంచి మాట మనలో ప్రేరణ కలిగిస్తుంది. నిరాశావాదంలో కూరుకుపోయిన జీవితంలో ఆశను కలిగిస్తుంది. స్ఫూర్తిని నింపుతుంది. మీలోని ఆలోచనలను తట్టి లేపే కొన్ని అద్భుతమైన వాక్యాలు. జీవితం అంటే నువ్వు ఏమిటని ఊహించుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం కన్నా కావాల్సిన దాన్ని పొందడం కోసం ప్రయత్నించడం మిన్న. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం వలన వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. నువ్వు నిన్నటి కంటే ఈరోజు మరింత మెరుగైన పనితీరును ప్రయత్నించు. రేపు నీ భవిష్యత్తు బాగుంటుంది. నీకు జరిగిన చెడు గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే జరిగిన మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని నేర్పిస్తుంది. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే, ఆశావాది తనకు వచ్చిన కష్టంలోనూ అవకాశం కోసం వెతుకుతాడు. జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఒక పరీక్షే. ఎవరి ప్రశ్నాపత్రం వారిదే. నీ ప్రశ్నాపత్రానికి జవాబు ఇస్తే గెలుస్తావు. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తే, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నీ జీవితం ఆనందంగా సాగుతుంది. వెలుగులో ఉండటానికి ప్రయత్నించు. చీకటి అనేది నీడలా నీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ మంచి మాటలు మనల్ని సానుకూలంగా ఉండేలా సహాయపడతాయి. అలాగే ఈ కొత్త సంవత్సరం మనల్ని ముందుకు నడిపిస్తాయని ఆశిస్తున్నాను. చివరిగా, కష్టాలనైనా ధైర్యంగా ఎదురొడ్డే శక్తి లభిస్తుంది. హనుమంతుడికి తన శక్తియుక్తులు తెలియనట్టే మనలో చాలా మందికి తమ శక్తి ఏమిటో తమకు తెలియదు. జీవితంలో కష్టాలను చూసి భయపడతారు. తమకు ఏ పని సాధ్యం కాదని భావిస్తారు. ఇంకొకరిలా తమ జీవితం ఎందుకు లేదని మదనపడతారు. మనిషిగా పుట్టడమే ఒక అదృష్టం. మనిషి ఏదైనా సాధించగలడు అనే నమ్మకం ఉండాలి. తనని తాను నమ్మాలి. ప్రతి వ్యక్తిలో నిగూఢమైన శక్తి ఉంటుంది. ప్రతిభ ఉంటుంది. వాటిని గుర్తించగలగాలి. గుర్తించినప్పుడే మనం జీవితంలో ఎదుగుతాం. Please hit likes and do subscribe to my channel. Thank you so much for watching this video and please support to me.